మంత్రాలయం వైసీపీ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వాలంటరీ వ్యవస్థ వల్ల వైసీపీ కొంప మునిగింది అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశంలో నిర్వహించారు. ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి ఇక ముఖ్య అతిథిగా ఇందులో వైసీపీ జిల్లా అధ్యక్షులు ఎస్వి మోహన్ రెడ్డి పాల్గొన్నారు. వాలంటరీ వ్యవస్థ మా కొంపం ముంచింది అంటూ వైసీపీ ఎమ్మెల్యే ఈ నేపథ్యంలో వ్యాఖ్యానించడం జరిగింది. వాలంటరీ వ్యవస్థ వల్ల ప్రజలకు మాకు దూరం ఏర్పడింది అంటూ తెలిపారు. వాలంటరీ వ్యవస్థను నమ్ముకొని మేము ప్రజలకు న్యాయం చేయలేకపోతున్నాము అంటూ ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి ఎద్దేవా చేశారు. వైసీపీ ప్రభుత్వం వస్తే వాలంటీర్లను మళ్లీ తీసుకోమని ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి ప్రస్తుతం అయితే చెప్పారు. జగన్ 2.0లో టీడీపీ నాయకుల భరతం పడతాము అంటూ హెచ్చరించారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాట్లాడగల వాలంటరీ వ్యవస్థ అనేది పక్కన పెట్టే తప్ప కార్యకర్తలకి నాయకులకి న్యాయం జరిగిందని చెప్తున్నా. ఆ వ్యవస్థ పోవాలి. మనకు రావాల్సింది కార్యకర్తలు, నాయకులు వీలుంటేనే. ఇప్పుడు మనం ఏదైనా ఇల్లు కట్టాలంటే ముందు పిల్లర్లు ఉండాలా, బేస్ పైన ఉండాలా. ఇది లేదే ఆ వాలంటీర్లు తీసుకొచ్చి మన గొప్పలు ముంచేసారు. నిజంగా చెప్పాలంటే లేకపోతే మన పార్టీ అధికారంలో ఉండేదే. మన నాయకులు, కార్యకర్తలు అసంతృప్తిలోనే చాలా మంది ఈసారి కూడా ముందుకు రాలేకపోయారు. కానీ మా మీద ప్రేమాభిమానం ఉంది కాబట్టి మమ్మల్ని గెలిపించారని చెప్తున్నా. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అన్నగారికి జిల్లా అధ్యక్షుడు చెప్పాల్సిన అవసరం ఎంతైంది. ఎందుకంటే వాళ్ళు ప్రతిసారి మీటింగ్లు పెడతారు. ఏమి ఇబ్బంది అనేది ఆయన దృష్టికి తీసుకోవాలి. తప్పకుండా చాలా మంది అడుగుతున్నారు ఫోటోలు కావాలని. ఆ ఫోటోలు తీసుకోవడానికి కూడా 15 రోజులకు 12 మందిని పంపించమంటారు. ఆ 12 మందిని ఎవరు పంపించాలో ఎవరు లేదో నాకు అర్థం కావడం లేదు. చాలా మంది బాధపడుతున్నారు. ఆ పక్క తెలుగుదేశం వాళ్ళేమో చంద్రబాబు నాయుడుతో ఫోటో దిగి అయ్యా మీకు 10 మీరు జగన్మోహన్ రెడ్డితో ఫోటో దిగలేదని అడుగుతున్నారు. నాకు కూడా నా దృష్టికి వస్తుంది. మన పోయినప్పుడు కూడా మన అసెంబ్లీకి పోయినప్పుడు చెప్పాను నేను జగన్మోహన్ రెడ్డి గారికి, అన్నా నువ్వు జిల్లాలే నువ్వన్నారా, లేకపోతే మా నియోజకవర్గాలన్నా పంపిస్తా మీ దగ్గరికి. మీరు 5 మంది 10 మంది అంటే అయ్యే పరిస్థితి కాదు. మా నియోజకవర్గ ప్రజలు నీతో ఫోటో దిగాలని చాలా ప్రేమ అభిమానంతో ఉన్నారు మా నియోజకవర్గ ప్రజలు. ఇదే అంశంపైన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మల్లికార్జున అందిస్తారు. చెప్పండి మల్లికార్జున, మంత్రాలయ నియోజకవర్గంలో ఇటు వైసీపీ సమావేశంలో వైసీపీ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది. దీని గురించి మీరేమంటారు? అమూల్య, మంత్రాలయ నియోజకవర్గంలోని రాంపురం గ్రామంలో కూడా నిన్నటి రోజున కార్యకర్తల సమావేశం నిర్వహించారని చెప్పవచ్చు. ఈ కార్యకర్తల సమావేశంలో కూడా ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారని మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ రోజు వైసీపీ అధికారంలో లేకపోవడానికి ప్రధాన కారణం వాలంటరీ వ్యవస్థ. ఆ వాలంటరీ వ్యవస్థ లేకపోయింటే కనుక ఈ రోజు ఆ పార్టీ అధికారంలో ఉండేదని చెప్పేసి కూడా ఆయన సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారని చెప్పవచ్చు. పార్టీకి కావాల్సింది వాలంటీర్లు కాదు, కార్యకర్తలు, నాయకులు అని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగిందని చెప్పవచ్చు. ఒక్కసారిగా ఈ రోజు మంత్రాలయం నియోజకవర్గంలో ఏదైతే నా మీద ఉన్నటువంటి అభిమానంతో ఈ నియోజకవర్గంలో ప్రజలు దానిని గెలిపించారని, లేకపోతే ఇక్కడ కూడా ఓడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి పూర్తి స్థాయిలో ఈ వాలంటీర్ వ్యవస్థ ఏదైతే ఉంటుందో ఆ వ్యవస్థ వల్ల చాలా పార్టీకి నష్టం కలిగింది. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి అంశం పైన ఆలోచించాలని చెప్పేసి కూడా ఆయన వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మొత్తంగా ఈ వాలంటీర్ల వరకు కూడా కార్యకర్తలకు అలాగే నాయకులకు ప్రాధాన్యత లేకుండా పోయింది. వాలంటీర్లే మొత్తం రాజ్యం వెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఈ రోజు వారు లేకపోతేనే కార్యకర్తలకు, నాయకులకు న్యాయం జరుగుతుందన్న కోణంలో కూడా ఆయన పూర్తి స్థాయిలో ఆవేదన వ్యక్తం చేస్తారు. ఇప్పటికైనా పార్టీ అధిష్టానం దీని మీద దృష్టి పెట్టాలని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగిందని చెప్పవచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి పైన కూడా ఆయన తీవ్ర స్థాయిలో మండిపట్టేటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ముఖ్యంగా మనం చూసుకుంటే ఆ జిల్లాకు టీడీపీకి సంబంధించినటువంటి కొంతమంది కార్యకర్తలు ఆ అధినాయకుడు చంద్రబాబు నాయుడుతో ఫోటోలు దిగి అందరూ చెప్పుకుంటూ ఉంటుంటే మా నాయకుడు మాత్రం జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలకు ఫోటోలు కూడా దిగడానికి వీలు లేకుండా ఉన్నారు. కనీసం నా కార్యకర్తలు ఎంతో అభిమానంగా వెళ్ళేటువంటి కార్యకర్తలు కనీసం ఫోటోలు దిగడానికి కూడా అవకాశం కల్పించట్లేదు. గతంలో చూసుకుంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి అనేక కార్యక్రమాల్లో బిజీగా ఉంటారు కాబట్టి
ఫోటోలకు అవకాశం ఇవ్వలేదంటే ఏదో అనుకోవచ్చు. కానీ ఇప్పుడు అధికారంలో లేము, అది అందులో ప్రతిపక్షంలో కూడా లేము. అయితే ఈ సందర్భంలో ఎందుకు జగన్మోహన్ రెడ్డి కనీసం ఫోటోలు కూడా అవకాశం ఇవ్వడం లేదు? ఏదో 18 మందికి ఇస్తామంటారు, ఆ 18 మందిలో ఎవరిని సెలెక్ట్ చేసి పంపాలనేది తెలియడం లేదు. ముఖ్యంగా మనం చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి అన్న ఆ నియోజకవర్గానికి రావాలా, లేకపోతే మమ్మల్ని ఇక్కడ ఉన్న కార్యకర్తలన్నా అక్కడికి పంపిస్తాము ఖచ్చితంగా. ఎందుకంటే ఒక భరోసా కావాలా, ఒక క్యాడర్కి ఒక నమ్మకం కావాలా, ఎందుకంటే నాయకుడితో ఫోటో దిగాలని అందరికీ ఉంటుంది కాబట్టి ఆ అవకాశం కల్పించాలని చెప్పేసి కూడా పూర్తి స్థాయిలో బాలనాగిరెడ్డి కార్యకర్తల వేదిక నుంచి కూడా ఒక అధినాయకత్వానికి అలాగే పూర్తి స్థాయిలో ఒక వార్నింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. నియోజకవర్గంలో కార్యకర్తలని నాయకులకు ప్రాధాన్యత కల్పించాలా, ఇది కల్పించకపోవడం వల్లనే ఈ రోజు వైసీపీ అధికారానికి దూరం అయింది అన్న ఒక సంకేతాలు డైరెక్ట్ గా అధిష్టానానికి ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఏది ఏమైనప్పటికీ కూడా ఇప్పటికైనా జగన్ 2.0లో ఏదైతే మమ్మల్ని ఎవరైతే ఇబ్బంది పెట్టారో నియోజకవర్గంలో వారి భరతం పడతామని చెప్పేసి కూడా ప్రతిపాటు అధికార పార్టీలో ఉన్నటువంటి నేతలు కూడా ఆయన హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఒక పోలీస్ స్టేషన్ కి వెళ్ళినప్పటికీ కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా ఎవరు మాట్లాడేవారు లేరు. పూర్తి స్థాయిలో ఒక ప్రతిపక్షంలో ఉండి పోరాటం చేయాలంటే నాయకుడు ఒక సపోర్ట్ అవసరం ఉంటుంది. ఆ నాయకుడు సపోర్ట్ మాకు ఖచ్చితంగా కావాలా, ఎందుకంటే ఇంకా 3 ఏళ్లు పూర్తి ప్రతిపక్షంలో కొనసాగాలి కాబట్టి అధినాయకత్వం నుంచి కూడా ఒక సపోర్ట్ కావాలి అని చెప్పేసి కూడా ఆయన బహిరంగ చెప్పడం జరిగింది. ముఖ్యంగా కార్యకర్తల సమస్యలు కావచ్చు, నాయకుల సమస్యలు కావచ్చు, ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి జిల్లా అధ్యక్షులు ఎవరైతే ఉంటారో జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లాలా ఖచ్చితంగా. అంటే ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే వాలంటీర్ల పైన ఆధారపడడం వల్ల ఇటు పార్టీకి రాజకీయంగా నష్టం జరుగుతుంది అన్న మాటలు ఏవైతే ఉన్నాయో ఎంతవరకు నిజం ఉందంటారు దీంట్లో? పూర్తి స్థాయిలో ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి చేసిన వ్యాఖ్యలలో పూర్తి స్థాయిలో నిజం ఉందనే మనం చెప్పుకోవాలి. ఎందుకంటే వాలంటీర్ వ్యవస్థ వచ్చిన తర్వాత స్థానికంగా ఉన్నటువంటి కార్యకర్తలకు కావచ్చు, నాయకులకు కావచ్చు, ఎవరికి కూడా ఇది లేకుండా పోయింది, గుర్తింపు లేకుండా పోయింది. అంటే కార్యకర్త ఎవరైతే వాలంటీర్ ఏదైతే చెప్తారో ఆ వాలంటీర్ చెప్పిన దాని ప్రకారమే డైరెక్ట్ గా వాలంటీర్ తోటి మీటింగ్ చేయడము, పూర్తి స్థాయిలో ఆ పైనుంచి వాళ్ళకి ఆర్డర్స్ ఉన్న నేపథ్యంలో కూడా సామాన్య కార్యకర్తలు గతంలో మనం చూసుకుంటే కార్యకర్తలు ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళడం, లేకపోతే కార్యకర్తలు ఎవరు సిఫారసు చేసిన వారికి కొన్ని స్కీమ్స్ రావడం, ఇలాంటి కార్యక్రమాలు జరిగేవి గతంలో. అయితే వాలంటీర్ వ్యవస్థ వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో ఈ కార్యకర్తలకు మనుగడ లేకుండా పోయింది, చోటామోట లీడర్లకు కూడా గుర్తింపు లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో కూడా మేము పార్టీ కోసం కష్టపడతాం, పార్టీలో ఓట్లు వేయించడంతో పాటుగా మిగతా కార్యక్రమాలను మేము చూస్తే కనీసం ఇప్పుడు వాలంటీర్ అంటూ ఇక్కడ రాజ్యం వెళ్తున్నాడు, మాకు ప్రాధాన్యత లేకుండా పోయిందన్నది ఇప్పుడు వైసీపీలో ఉన్నటువంటి కార్యకర్తలకు ఆవేదన. ఈ నేపథ్యంలో కూడా వీరందరూ కూడా ఎమ్మెల్యే దగ్గరకు కూడా వెళ్లి వాపోవడం, వాలంటీర్లు కూడా వీరి మాట వినకపోవడం. అంటే పైనుంచి ఏంటంటే నిష్పక్షపాతంగా వాలంటీర్ ఏదైతే పథకాలు ఉంటే వాటిపైన మీరు పని చేయాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గతంలో కూడా వాలంటీర్లకు ఫుల్ పవర్ చేయడం జరిగిందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే వాలంటీర్ వ్యవస్థ వల్ల ఇక్కడ గ్యాప్ వస్తుంది నాయకులకి, అంటే చోటమూట నాయకులు అంటే కింది స్థాయి నాయకులకు ఏదైతే ఎమ్మెల్యేకు మధ్య ఉన్నటువంటి నాయకత్వం కావచ్చు, ముఖ్యమైనటువంటి కార్యకర్తలు కావచ్చు. మరి ఇప్పుడు ఈ అంశం పైన ఇటు ముఖ్య అతిథిగా పాల్గొన్న వైసీపీ జిల్లా అధ్యక్షులు ఎస్వి మోహన్ రెడ్డి స్పందన ఏంటంటారు? పూర్తి స్థాయిలో కార్యకర్తలకు అలాగే నాయకులకు మధ్య ఉన్నటువంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఈ సమస్యల పైన కూడా తాను అధినాయకుడు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్తాను, వాలంటీర్ వ్యవస్థ కావచ్చు, మిగతా అంశాలు. ఎందుకంటే చాలా మంది బాధపడుతున్నారు కాబట్టి నియోజకవర్గంలో ముఖ్యమైన చిన్న చిన్న సమస్యలతో పాటుగా ప్రతి నియోజకవర్గంలో కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి పూర్తి స్థాయిలో ఏదేమైనప్పటికీ కూడా ప్రతి ఒక్క జిల్లా పైన కూడా నియోజకవర్గం పైన కూడా జగన్మోహన్ రెడ్డికి అన్ని విషయాలు కూడా స్పష్టంగా తెలుసు కాబట్టి ఎందుకంటే గతంలో పాదయాత్ర చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలో కూడా మంత్రాల నియోజకవర్గంలో ఈ రోజు ఉత్పన్నమైనటువంటి ఈ సమస్య అంటే వాలంటీర్ వ్యవస్థ కావచ్చు, అలాగే కార్యకర్తలకు సరిగ్గా న్యాయం జరగకపోవడం కావచ్చు, నాయకులకు గుర్తింపు లేకపోవడం కావచ్చు, నామినేటెడ్ పదవుల్లో జరిగినటువంటి అన్యాయం కావచ్చు, ఈ అంశాలన్నింటినీ కూడా ఈ రోజు కార్యకర్త సమావేశంలో ఏదైతే చర్చించామో ఈ చర్చించినటువంటి అంశాలని కూడా బాలనాగిరెడ్డి సూచనలు ఏవైతే ఉన్నాయో ఆ సూచనలు కార్యకర్తల డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని నెరవేర్చే దిశలో కూడా ముఖ్యంగా నాయకులు కార్యకర్తలు కావచ్చు అంటే అధినాయకుడిని కలవాలని కోరుకుంటున్నారు. అంటే వారి కోరికను కూడా తీర్చేటువంటి కార్యక్రమం చేస్తాం. ఖచ్చితంగా ఈ విషయాలన్నింటినీ కూడా సానుకూల దృక్పథంతో ఆలోచించి పూర్తి స్థాయిలో అధినాయకుడు జగన్మోహన్ రెడ్డికి కూడా ఈ విషయాలన్నీ కూడా తాను తెలియజేసి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా కూడా పార్టీని 2029 అధికారంలో తీసుకొచ్చేందుకు తన వంతు కృషి చేస్తానని చెప్పేసి కూడా ఎస్వి మోహన్ రెడ్డి కూడా కార్యకర్తల సమావేశంలో చెప్పడం జరిగిందనే చెప్పవచ్చు. థ్యాంక్ యూ మల్లికార్జున. చూసుకుంటే మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి వాలంటరీ వ్యవస్థ పైన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. వాలంటరీ వ్యవస్థ కారణంగా తాము ప్రజలకు దూరం అయ్యాము అని, ఈ వ్యవస్థను నమ్ముకొని తాము మోసపోయాము అంటూ ఆయన బహిరంగంగా వ్యాఖ్యానించడం జరిగింది.